హాయ్ అండి. ఇది టమాటా ఎగ్ కర్రీ. ఫస్ట్ నేను పోపులో ఇదేంటి మెంతులు వేసానండి. కంపల్సరీ ప్రతి కర్రీలో మీరు ఒక 4-5 మెంతులు వేసుకుంటే షుగర్ రాకుండా ఉంటుంది ఫ్యూచర్లో. హెల్త్ కూడా చాలా మంచిది. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ వేసాక టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నా నేను. పసుపు వేయండి, లైట్గా సాల్ట్ కూడా వేస్తే తొందరగా మగ్గుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అవ్వాలి. టమాటాలు ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాను. టమాటాలు వేసి సాల్ట్ వేసి మూత పెట్టుకోండి. మంచిగా మగ్గుతుంది టమాటా. ఎగ్స్ బాయిల్డ్ అవుతున్నాయి పక్కన. మంచిగా కలుపుతూ ఉండండి. దీంట్లో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ధనియాల పొడి కంపల్సరీ వాడండి. హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది ధనియాల పొడి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నా. ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, ఎగ్స్ నేను ఎక్కువ బాయిల్ చేయలేదు, ఎందుకంటే ఈ టమాటా కర్రీలో కూడా కొంచెం ఉడుకుతుంది, అప్పుడు ఫుల్గా బాయిల్ అయిపోతుంది మొత్తం. అందుకే నేను పొట్టు సరిగా రావట్లేదు ఎగ్ది. ఇవన్నీ తీసి దాంట్లో వేసుకోవాలి. ఒకటేమో నేను లాస్ట్లో బాయిల్ చేయంది ఉంది, దాంట్లో నేను బ్రేక్ చేసి వేసుకుంటా. అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం అలానే వేసుకోవచ్చు, కానీ కొంతమంది తినని వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇలా వేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. పైనుంచి మళ్ళీ కారం, ఉప్పు కూడా వేసుకుంటా. వీడియోస్ చూస్తున్నారు, ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, లైక్ బటన్ నొక్కండి. మీకు ఇంకా ఏం కర్రీస్ కావాలో నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీ నేను టేస్టీగా చేసి పెడతాను, వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నేను రోటీ పచ్చడి, ఆనియన్ రోటీ పచ్చడి, చికెన్ టిక్కా, పిజ్జా, ఇంకా మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉండేలాగా లాంగ్ వీడియోస్ చేసి పెట్టాను, ఒకసారి చూడండి. ఇంకా వంకాయ మసాలా పులుసు, అది ఎక్కడ యూట్యూబ్ ఛానల్లో లేదు. నేను చేసే వీడియోస్ అన్నీ ఎగ్ ఒకటి బ్రేక్ చేసి మధ్యలో వేసుకున్నా చూడండి. అస్సలు స్మెల్ ఉండదండి. దానిపైన మళ్ళీ ఉప్పు, కారం, సాల్ట్ కాదు, ఓన్లీ కారము, ధనియాల పొడి వేసుకొని డైరెక్ట్ మనం లిడ్తో క్లోజ్ చేసుకోవాలి. చూసుకుంటే అది మధ్యలో బాయిల్ అవుతుంది. అది దాన్ని మళ్ళీ ఫ్లిప్ చేసుకొని వేసుకొని కొంచెం మళ్ళీ ఫ్రై చేసుకొని క్యాప్ పెట్టి